భారతదేశంలో అధికంగా నమోదయ్యే వర్షపాతం పర్వతీయ వర్షపాతం. ఈ వర్షపాతం సాధారణంగా ఋతుపవనాల ద్వారా భారతదేశంలో నమోదవుతుంది. అయితే ఈ పర్వతీయ వర్షపాతం అనేది సాధారణంగా పర్వతాలకి ముందు భాగంలో అధికంగా నమోదవుతుంది కాబట్టి దీన్ని పర్వతీయ వర్షపాతం అని అంటారు. మరి ఇలాంటి పర్వతీయ వర్షపాతం భారతదేశంలో ఎక్కడ ఎక్కువ నమోదవుతుంది అంటే క్వశ్చన్ గమనించండి. టెట్ సోషల్ పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పర్వతీయ వర్షపాతం భారతదేశంలో ఎక్కడ అధికంగా నమోదవుతుంది? ఓరోజెనిక్ రెయిన్ఫాల్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ఇండియా. ఓరోజెనిక్ మీన్స్ ఓరోజెని అంటే పర్వతాల అధ్యయనం కాబట్టి ఓరోజెనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఆప్షన్స్ చూడండి. భారతదేశ పశ్చిమ తీరంలో అధికంగా నమోదవుతుంది, భారతదేశ ఈశాన్య ప్రాంతంలో అధికంగా నమోదవుతుంది, భారతదేశ మధ్య ప్రాంతంలో అధికంగా నమోదవుతుంది, భారతదేశ తూర్పు ప్రాంతంలో అధికంగా నమోదవుతుంది. ఆప్షన్స్ ఇవి. అయితే రైట్ ఆన్సర్ వచ్చేసి దేనిలో అంటే భారతదేశ భూభాగంలో పశ్చిమ తీరంలో ఈ వర్షపాతం అధికంగా నమోదవుతుంది. కారణం ఏంటంటే పశ్చిమ కనుమలక్కడ పశ్చిమ కనుమలకి పశ్చిమ ప్రాంతంలో ఈ వర్షపాతం నమోదవ్వడం వల్ల దీన్ని పర్వతీయ వర్షపాతం అని అంటారు. వీటి తర్వాతనే ఈశాన్య ప్రాంతాలు, మిగతా ప్రాంతాలు. కాబట్టి గుర్తుపెట్టుకొని భారతదేశంలో పశ్చిమ కనుమలకి పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుంది. దీన్ని పర్వతీయ వర్షపాతం అని అంటారు. ఇది టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2 వాళ్ళకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి.